ఆభూత ఆభూత్యాగజావృతమో భవ్యాగజో లభ్యాగజ నమ భవ్యాగజ సౌమ్యాగజ నమస్మవ్యాగజ వన్యసత్య. జీవితంలో ఎవరికైనా మనం ద్రోహం చేసేసి మనం గొప్పవాళ్ళు అయిపోతామంటే అది గొప్పవాళ్ళు అయినట్టు కాదు. ఎవరికో ఇబ్బంది పెట్టేసి మన పైకి వస్తే అది మనం గొప్పవాళ్ళు అయిపోయినట్టు కాదు. అన్నా తమ్ముళ్ళకి మోసం చేసి ఆస్తులు లాక్కొని మన గొప్పవాళ్ళు మా దగ్గర ఆస్తుంది అంటే అది గొప్పతనం కాదు. నమ్మిన వారికి ద్రోహం చేసేసి భార్య పిల్లలు మంచి స్థాయికి తీసుకెళ్ళిపోయి ఎవరు ఏమనుకుంటే ఏంటి అనుకుని బతకడం గొప్ప స్థాయి కాదు. మన మిత్రులు మన బంధువులు మనల్ని మెచ్చుకొని ఎలా మెచ్చుకుంటారో అదే విధానంగా శత్రువులు కూడా మెచ్చుకునేలా బతికితే అప్పుడు నీలో ఉన్న మంచితనం గొప్పతనం అనేది తెలుస్తుంది. అందువలన జీవితంలో బతకాలి అంటే అలా బతికితేనే జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు అనేది